నిన్న మధ్యాహ్నం 2:30 సౌత్ కాశ్మీర్ అనంతనాగ్ డిస్టిక్లోని పెహల్గామ్ హిల్ స్టేషన్లో జరిగిన ఉగ్రదాడి 2019లో జరిగిన పుల్వామా దాడి కంటే చాలా పెద్దది. పెహల్గామ్ అటాక్ గురించి చెప్పే ముందు ఇక మాకు ఓపిక లేదు. పాకిస్తాన్ను 2 ముక్కలు చేయాల్సిందే, బలూచిస్తాన్ను విడగొట్టాల్సిందే. పహల్గామ్ దాడి తర్వాత భారతీయులు సహనాన్ని కోల్పోయారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం అనేది 1 నెల 2 నెలల తర్వాత కాదు, ఇమీడియట్గా ఉండాలి. ఈసారి పాకిస్తాన్ పైన స్పెషల్ ఆపరేషన్స్ కాదు, ఆల్ అవుట్ అసాల్ట్ జరగాలి. ఈ దాడి ఎవరు చేశారు అనే ఇన్వెస్టిగేషన్స్ వద్దు. ఫోరెన్సిక్ ల్యాబ్స్లో టైంను వేస్ట్ చేయొద్దు. ప్రూఫ్స్ కోసం వెతకొద్దు. ఇండియన్ ఓషన్లో యుద్ధ నౌకలను దించి కాశ్మీర్ నుండి ఫస్ట్గా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన విరుచుకుపడాలి. భారతీయ సహనాన్ని కోల్పోయారు. బలూచిస్తాన్ను, ఖైబర్ పఖ్తూన్ఖ్వాను పాకిస్తాన్ నుండి సపరేట్ చేస్తేనే ప్రజల యొక్క కోపం చెల్లారుతుంది. అజిత్ దోవల్ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ యూ డూ వన్ మోర్ ముంబై యూ విల్ లూజ్ బలూచిస్తాన్ అని. ఇప్పుడు బలూచిస్తాన్ ఆపరేషన్ కు టైం వచ్చింది. పహల్గామ్ దాడిలో ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. అయితే ఎగ్జాక్ట్ నంబర్ ఇంకా ఎక్కువగా ఉంది అంటున్నారు. ఏ మతం అని అడిగి ఐడెంటిటీను కన్ఫర్మ్ చేసుకుని పాయింట్ బ్లాంక్లో చంపారండి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ గారు తన భార్య కొడుకుతో పహల్గామ్కు వెళ్లారు. మంజునాథ ఐడెంటిటీ అడిగి హిందూ అని కన్ఫర్మ్ చేసి చంపేశారు. మంజునాథ గారి భార్య, నా భర్తను చంపేశావు, నన్ను కూడా చంపిపో అంటే వెళ్ళి మోడీకి ఇదంతా చెప్పు అన్నాడు. మోడీకి ఇది తెలియాలి అంటే నువ్వు బ్రతికే ఉండాలి అన్నారంట. అమాయకమైన ప్రజలపైన దాడి చేయడం ఏంటి? దమ్ముంటే ఇండియన్ ఆర్మీ పైన దాడి చేయాలి, కానీ ఆయుధాలు లేని ప్రజలపైన, చాట్ తింటూ భేల్పూరి తినే టూరిస్టులపైన దాడి చేయడం ఏంటి? చాలా ఘోరమైన ఫుటేజెస్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ రిలీజ్ చేయలేను. యాక్చువల్లీ ఈ పహల్గామ్ హిల్ స్టేషన్ కొండపైన ఉంటుంది. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా పెళ్ళైన కపుల్సే వస్తూ ఉంటారు. నిన్న కూడా చాలామంది కపుల్స్ ఉన్నారు. ఈ అమ్మాయి చూడండి, కొత్తగా పెళ్ళయింది, భర్త శవం ముందు కూర్చొని ఏమీ చేయలేక ఎలా ఏడుస్తోందో. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనీమూన్ కోసమని కాశ్మీర్కు వెళ్ళి ఇలా చేసుకుంది. అన్ఫార్చునేట్గా వైరల్ అవ్వాల్సి వస్తోంది. పాపం ఈ అమ్మాయి లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఇప్పుడు ద సో కాల్ సెలబ్రిటీస్ ఆల్ ఐస్ అండ్ పహల్గామ్ అని స్టేటస్లు పెడతారేమో చూద్దాం. ఒక జంట అయితే భేల్పూరి తింటూ ఉంటే భర్తను చంపేశారంట. ఒక అమ్మాయి అయితే నా భర్త ఎక్కడున్నాడో వెతకండి అని గగ్గోలు పెడుతోంది. ఆ ఆర్త నాదాలు వింటే కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి. 3 కేరళ హైకోర్టు జడ్జిలు త్రుటిలో జస్ట్ మిస్ అయ్యారు. ఇంకా ఎన్ని రోజులు కాశ్మీర్లో, జమ్మూలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. అసలేం జరిగిందో చెప్తా. ఈ ఇష్యూ ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు. కాళ్ళు చేతులు ఆడవు, స్టన్ అవుతారు. రీజనల్ నుండి జియో పొలిటిక్స్ వరకు ఈ ఇష్యూలో లింక్స్ ఉన్నాయి. ఈ వీడియోను 100% రిస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి ఇటువంటి వీడియోస్ను దయచేసి అందరికీ షేర్ చేయండి. సేఫ్టీ కోసం ముందుగానే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ పహల్గామ్ అనేది సౌత్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో ఉంటుంది. తరచుగా టూరిస్టులు శ్రీనగర్కు వచ్చి అక్కడి నుండి సోనామార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ను చూస్తూ ఉంటారు. పహల్గామ్కు శ్రీనగర్ నుండి నిన్న ఉదయమే ఈ టూరిస్టులు చేరుకున్నారు. ఈ టూరిస్టులు పహల్గామ్లోని బైసైరాన్ వ్యాలీ అనబడే కొండ లోయల్లో ట్రెక్కింగ్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2:30 చాలామంది టూరిస్టులు ట్రెక్కింగ్ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే టెంట్స్లో ఫుడ్ తింటున్నారు. చాట్స్, బేల్పూర్ ఇలాంటివి తింటున్నారు. ఈ టూరిస్టులు ఫారెన్ టూరిస్టులు కూడా ఉన్నారు. పక్కనే ఉన్న కొండ అడవుల నుండి చాలామంది ఆయుధాలతో ఉన్న చాలామంది ఉగ్రముఖలు గుంపులుగా భారతీయ జవాన్ల ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు. మామూలుగా టూరిస్టులు ఇండియన్ ఆర్మీ వచ్చింది అనుకున్నారు, కానీ ఒకేసారి ఈ ఉగ్రముఖలు వచ్చి టూరిస్టుల పైన విరుచుకుపడ్డారు, దాడి చేశారు. గన్ శబ్దాలు విని టూరిస్టులు పారిపోయారు. వీళ్ళు ఏ మతం అని అడిగి ఐడెంటిటీను కన్ఫర్మ్ చేసుకొని చంపారు. అక్కడ స్పాట్లో ఉన్న టూరిస్టుల ప్రకారం అవమానకరంగా, హీనంగా నవ్వుతూ హేళన చేస్తూ అబ్బాయిల కింద చూసి కన్ఫర్మ్ చేసుకొని చంపారంట. దీనికంటే దిగజారుడుతనం ఎక్కడైనా ఉంటుందా? మనుషులు దీనికంటే దిగజారుతారా? ఈ దాడులను మేమే చేశామని ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఆఫీషియల్గా క్లెయిమ్ చేసింది. అయితే దాడి చేయించింది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయబా. హఫీజ్ సయీద్ ద్వారా పాకిస్తాన్ ఆర్మీ ద్వారా ఈ దాడి ప్లాన్ చేయబడింది. అలా ఎలా ప్లాన్ చేశారు? దీనికి పాకిస్తాన్కు ఏంటి లింక్ అంటే, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే, ఈ దాడుల వెనుక ఉన్న 6 భయంకరమైన కారణాలు చెప్తా వినండి. మొదటి రీజన్, కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎంపీ ఈ వీడియోలో ఏమంటున్నాడో చూడండి. टूरिज्म कहते हैं, ये टूरिज्म नहीं है मेरी नज़र में ये कल्चरल इन्वेजन हो रहा है बाय पर्पस एंड बाय डिजाइन. ये जो चल रहा है इस वजह से टूरिज्म कहते हैं, ये टूरिज्म नहीं है मेरी नज़र में ये कल्चरल इन्वेजन. కాశ్మీర్లో టూరిస్టుల సంఖ్య పెరిగిపోతుందంట. కాశ్మీర్లో కల్చరల్ ఇన్వేషన్ జరుగుతోందంట. కావాలనే హిందూ టూరిస్టులను కాశ్మీర్కు పంపుతున్నారంట. ఇతర మతాల టూరిస్టులను పంపి కాశ్మీర్ను ఆక్రమిస్తున్నారు అని ఈ ఎంపీ సోషల్ మీడియా ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. మొదటగా ఇన్వెస్టిగేషన్ ఈ వ్యక్తి నుండే స్టార్ట్ చేయాలి.
మీరేమైనా అనుకోండి, పాకిస్తాన్ వీళ్ళకు ఎంత ఫండ్ చేసినా ఎంత ప్లానింగ్ ఇచ్చినా లోకల్ సపోర్ట్ లేకుండా ఇటువంటి దాడులు జరిగే అవకాశమే లేదు. అసలు ఎందుకని ఈ స్టేట్మెంట్ ఈ ఎంపీ ఇచ్చాడో అడగండి. టూరిజం డెవలప్ అయితే మీ రాజ్యానికి కదా డబ్బులు వస్తాయి. ఎవరు కాశ్మీర్కు రాకూడదు అని వీళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళే వేరే రాష్ట్రాల్లో మమ్మల్ని అణిచివేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అంటారు. కాశ్మీర్కు వెళ్ళడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాశ్మీర్కు ఎవరైనా వెళ్ళొచ్చు. మీరెలా ఆపుతారు? మీరెలా దీన్ని ఆక్రమణ అంటున్నారు? మొన్న వెరీ రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న కొన్ని పవర్ సెంటర్ నుండి స్టేట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీని తర్వాత కాశ్మీర్ చేయి దాటిపోయిందా? టూరిజం పెరిగితే కాశ్మీరీ వ్యాపారస్తులు అక్కడి లోకల్స్కే కూడా డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతమంది ఉగ్రవాదులు కొండ ప్రాంతంలో ఎలా ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు? ఎవరో కాశ్మీరీ లోకల్స్ ఆశ్రయం ఇచ్చి ఉంటేనే కదా ఇంతమంది అక్కడ చేరుకుంటారు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ అనుమానాలను బట్టబయలు చేయాలి. ఇండియన్ ఆర్మీ క్రాక్ డౌన్ మొదలుపెట్టింది. ఎవరైనా ఈ ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చినట్లు తెలిస్తే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ లింక్డ్ ఆఫ్ బీట్ సంస్థలు లైక్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి సంస్థలు యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసినట్లు చెబుతున్నారు. నెక్స్ట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వెరీ రీసెంట్లీ మేము హిందువులు వేరు మాది సపరేట్, హిందువులు సపరేట్, మేమిద్దరం సపరేట్ నేషన్ అన్నాడు. From the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two. 1947లో పాకిస్తాన్లో స్వాతంత్ర్యాన్ని పాకిస్తానీ పూర్వీకులే తీసుకొచ్చారు. మాకు ఇండియాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటిషర్స్తో ఫైట్ చేసి పాకిస్తాన్కు స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా ఆసిఫ్ మునీర్ ఒక వర్గాన్ని టార్గెట్ చేశాడు. సో ఉగ్రదాడి చేసిన వారి దగ్గర పాకిస్తానీ ఆయుధాలు ఉన్నాయి కాబట్టే దీని వెనుక పాకిస్తాన్ ఉంది అంటున్నా. సెకండ్ రీజన్, సైకలాజికల్ వార్ఫేర్ చేయడం, భక్తుల్లో భయాన్ని నింపడం. రీసెంట్గా పార్లమెంట్లో అమిత్ షా గారు ఏమన్నారు? ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డ్ స్థాయిలో కాశ్మీర్లో టూరిజం పెరిగింది అన్నారు. యాక్చువల్లీ కాశ్మీర్లో రికార్డ్ స్థాయిలో టూరిజం పెరిగింది. చాలామంది నాకు తెలిసిన వారే గత 3 ఏళ్లలో కాశ్మీర్ను విజిట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్కు ప్రజలు వెళ్ళడం ఎక్కువైంది. దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కాశ్మీర్ ప్యాకేజ్ ఒక కపుల్కు 30 నుండి 40 వేలు ఉంటుంది. ఫ్లైట్స్ అన్నీ వేసుకున్న ఒక కపుల్కు 1,00,000 నుండి 1,50,000 ఖర్చు అవుతుంది. కానీ కాశ్మీర్లో ఉన్న కొంతమంది లోకల్స్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి మేము టూరిజం చేసిన డబ్బుతో ఉగ్రవాదులకు ఫండ్ చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దడం అంటారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్కు వెళ్ళాలి అంటే చాలాసార్లు ప్రజలు భయపడేవారు. ఇప్పుడు టూరిజంతో పాటు కాశ్మీర్లో సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువే. దీన్ని కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. సో దీనివల్ల ఏమైంది? పీఓకేలో ఉన్న కాశ్మీరీలు పాకిస్తానీ ప్రభుత్వం పైన తిరగబడ్డారు. చూడండి, ఇండియన్ కాశ్మీర్లో ఎంత అభివృద్ధి జరుగుతోందో, ఎంత టూరిజం జరుగుతోందో, ఇండియన్ కాశ్మీరీ ప్రజలు ఎంత రిచ్గా ఉన్నారో, మేము ఎలా ఉన్నామో చూడండి. ఇక్కడ మాకు తినడానికి తిండి లేదు, కరెంట్ లేదు అని తిరగబడ్డారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎలాగైనా తొక్కడానికి పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి పనులు చేసింది. సో పాకిస్తాన్ ఎలాగైనా కాశ్మీర్లో శాంతి లేదు, కాశ్మీరీ స్టిల్ ఆన్ ఫైర్ అని గుర్తు చేయడానికే ఈ దాడి చేసింది. అమర్నాథ్ యాత్రికులు కాశ్మీర్ రావడానికి భయపడేలా చేయాలి అనుకున్నారు, చేశారు. దీన్ని టూరిస్ట్ సైకాలజీతో ఆడుకోవడం అంటారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీర్లో శాంతి రాలేదు అనే నేరేటివ్ ప్రపంచానికి వెళ్ళాలి అనేదే ప్లాన్. ఏప్రిల్ 14th రోజు ఏం జరిగిందో తెలుసా? అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. చాలామంది భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ అయ్యారు. ఈ అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పహల్గామ్ రూట్. ఈ రూట్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా నడవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బల్తార్ రూట్ షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది, కానీ స్టీప్గా ఉంటుంది కాబట్టి నడవడానికి కష్టంగా ఉంటుంది. సో ఈ ఉగ్రవాదులు వన్స్ అమర్నాథ్ యాత్రలో భక్తులు అలౌ చేసిన తర్వాత దాడి చేయలేరు. ఈ యాత్ర అనేది జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది. ఈ యాత్ర వన్స్ స్టార్ట్ అయితే ఇండియన్ ఆర్మీ నిఘాను పెంచుతుంది, ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీను టైట్ చేస్తుంది, డ్రోన్స్ను సర్వీలియన్స్ను రంగంలో దింపుతుంది. యాత్ర మొదలైనప్పుడు దాడి చేయలేమో అని ఉగ్రవాదులు గ్రహించి ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే, అంటే యాత్ర మొదలవక ముందే ఇండియన్ ఆర్మీ నిఘా ఎక్కువగా లేని సమయంలో సమయం చూసి దాడి చేశారు. పెహల్గాంలో దాడి చేస్తే ఎవరు పెహల్గాంకు రారు, పెహల్గాంకు ఎవరూ రాకపోతే అమర్నాథ్ యాత్రకు ఎవరూ వెళ్ళరు అనే ప్లానింగ్తోనే దాడి చేశారు. ఎందుకంటే అమర్నాథ్కు వెళ్ళాలి అంటే వన్ ఆఫ్ ద రూట్ పహల్గాం కాబట్టి సరిగ్గా పహల్గాం పైనే కొట్టారు. థర్డ్ రీజన్, నిన్న ఈరోజు మొన్న
అమెరికన్ ఉపరాష్ట్రపతి జేడీ వ్యాన్స్ ఇండియాలో పర్యటించారు. ఇతను తన ఫ్యామిలీతో పాటు ఇండియాకు వచ్చారు, రాజస్థాన్కు కూడా వెళ్లారు. ఈయన భార్య ఉషా గారు తెలుగమ్మాయి. అమెరికా చైనా వ్యాపార యుద్ధం తర్వాత అమెరికా ఇండియాలో ఫ్యాక్టరీస్ను ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. సో ఇండియా సేఫ్ కాదు అనే సందేశాన్ని అమెరికాకు ఇవ్వాలి అని చెప్పే పెహల్గాంలో దాడి చేశారు. పాపం ఇండియాలో సరదాగా గడపాలని ఫ్యామిలీతో వచ్చిన జేడీ వ్యాన్స్ పహల్గాం ఉగ్రదాడి గురించి బాధపడుతూ ట్వీట్ పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి చిల్లర గుంటనక్క పనులు పాకిస్తానే చేయగలదు. ఇయర్ 2000లో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఈ పాకిస్తానీ సైనికులు కాశ్మీర్లో ఉన్న స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసి క్లింటన్ ఇండియాలో ఉన్నప్పుడే కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రదాడి చేసి 30 మంది భారతీయుల్ని చంపేశారు. క్లింటన్ మదిలో కాశ్మీర్ సేఫ్ కాదు అని, కాశ్మీర్లో విప్లవం జరుగుతోంది అనే సందేశాన్ని ఇచ్చారు. ఇది ఎలా అంటే మన ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు కావాలనే మన శత్రువులు మనపైన అటాక్ చేస్తారు. బంధువుల ముందు పరువు తీయడానికి చూస్తారు. బంధువుల మధ్యలో ఈ ఇల్లు సేఫ్ కాదురా, ఈ కుటుంబం నుండి ఎవరిని పెళ్లి చేసుకోకూడదురా, ఈ ఇల్లు సరిగ్గా లేదని మన పరువు తీసేలా చేస్తారు. దీన్ని సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ అంటారు. ఇప్పుడు కూడా సేమ్ అదే మోడస్ ఆపరెండే. ఇక్కడ ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు, ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టొద్దు, ఇండియా సేఫ్ కాదనే సందేశాన్ని ఇచ్చారు. జియో పాలిటిక్స్లో టైం కాదండి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దాడి వెనుక చైనా లింక్స్ ఉన్నాయా అనేది చూడాలి. బికాజ్ అమెరికా ఇండియా మధ్య బైలాటరల్ వ్యాపార ఒప్పందం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇండియా అమెరికా మధ్య దాదాపు 45 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి అనే డిస్కషన్ జరుగుతున్నాయి. ఇండియా అమెరికాతో క్లోజ్ అవ్వడం చైనాకు ఇష్టం లేదు. యాపిల్, టెస్లా వంటి ఫ్యాక్టరీస్ చైనా నుండి ఇండియాలో షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఆల్రెడీ యాపిల్ ఉత్తరప్రదేశ్లో 300 ఎకర్స్లో ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి ఒక దాడి చేసి ఇండియా సేఫ్ కాదు, ఇక్కడ ఫ్యాక్టరీస్ లేదా పెట్టుబడులు పెడితే ప్రాణాలకే ప్రమాదం అనే నేరేటివ్ను క్రియేట్ చేశారు. మొన్న రియాసీలో దాడి యొక్క టైమింగ్ చూడండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్లాన్ చేసి దాడి చేశారు. ఆ రోజు ఇండియాలో చాలామంది ఫారెన్ డిగ్నిటరీస్ అతిథులు ఇండియాలో ఉన్న రోజే దాడి చేశారు. 4వ రీజన్, నిన్న మోడీ గారు సౌదీ అరేబియాకు వెళ్ళారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు సౌదీ అరేబియా ఘనంగా సత్కరించింది. నిన్న ఉదయం 11 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ అనేది వైరల్ అయింది. మోడీ గారి ఎయిర్క్రాఫ్ట్ను ఎస్కార్ట్ చేస్తూ సౌదీ అరేబియా 2 యుద్ధ విమానాలను పంపింది అనే న్యూస్ అనేది వైరల్ అయింది. భూమికి 30,000 అడుగుల ఎత్తులో సౌదీ ఇండియాకు రెడ్ కార్పెట్ వేసింది అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది పాకిస్తాన్ జీర్ణించుకోలేదు. ఎందుకంటే సౌదీ అరేబియా అనేది సున్నీ ముస్లిం కంట్రీ కాబట్టి. సున్నీ ముస్లిం కంట్రీ ఇండియాతో క్లోజ్ అవ్వడం పాకిస్తాన్కు ఇష్టం లేదు. ఇంకొక పక్క సౌదీ రాజు MBS గారు పాకిస్తానీ ప్రధానమంత్రికి గడ్డి కూడా పెట్టాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రికి అప్పు కూడా ఇవ్వడు. సౌదీ అరేబియా పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 10 సార్లు ఆలోచిస్తుంది. ఒక ముస్లిం దేశంలో ఇండియాకు గౌరవం దక్కడం పాకిస్తాన్కు నచ్చలేదు. పహల్గాంలో దాడి చేసి సౌదీ అరేబియాకు కాశ్మీర్ సమస్యను గుర్తు చేయాలి అనుకున్నారు, గుర్తు చేశారు. MBS గారు ట్వీట్ పెడుతూ పహల్గాంలో జరిగిన దాడికి బాధపడుతున్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మోడీ గారి సౌదీ అరేబియా విజిట్ను క్యాన్సల్ చేసేలా చేయాలి అనుకున్నారు, చేశారు. మోడీ గారు విజిట్ను మధ్యలోనే ఆపేసి ఇండియాకు వచ్చారు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ పాకిస్తాన్ పైన ప్రతిదాడి ఎలా చేయాలి అనే డిస్కషన్ జరుగుతున్నాయి. ప్రతిదాడి డెఫినెట్గా ఉంటుంది. కాశ్మీర్లో కాశ్మీరీ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతుంటే సౌదీ రాజు అగ్రెసర్ దేశమైన ఇండియా యొక్క నాయకుడిని ఘనంగా సత్కరించాడు అనే ఇన్ఫర్మేషన్ అనే సందేశం ప్రపంచానికి ఇవ్వాలి అనుకొని సింపుల్గా ఇండియా సౌదీ సంబంధాలను స్పాయిల్ చేయాలి అనుకున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ ముందుకు పోకుండా చేయాలి అనుకున్నారు, చేశారు. బికాస్ బలోచిస్తాన్లో CPAC ప్రాజెక్ట్ను మన రాకుమారులు అడ్డుకుంటున్నారు. ఇది చైనాకు నచ్చడం లేదు కాబట్టి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ద్వారా యూరోప్కు కనెక్ట్ అయ్యే ఐమాక్ ప్రాజెక్ట్ను ఎలాగైనా ఆపడానికి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. 5th రీజన్, రీసెంట్గా అమెరికా రానాను భారత్కు అప్పగించింది. ఈ రానా పాకిస్తాన్ యొక్క ISI అసెట్. రానా అరెస్ట్కు రివెంజ్గా ఈ దాడి చేశారు. ఇంకొక రీజన్ ఏంటి అంటే, మీకు గుర్తుంటే బలోచిస్తాన్లో ట్రైన్ హ్యాజాక్ విషయంలో మన రాకుమారుల హస్తం ఉందని భావించి పాకిస్తాన్ దాని యొక్క ప్రతీకారాన్ని ఇప్పుడు తీర్చుకుందా? ఈ ఉగ్రవాదుల దగ్గర ఉన్న గన్స్, గ్రెనేడ్స్ అన్నీ పాకిస్తాన్కు చెందినవే. ఇంత పెద్ద బందోబస్తు ఉగ్రవాదుల దగ్గర ఉండదు. ఎవరో ఫండింగ్ చేయాలి, ఆ ఫండింగ్ పాకిస్తాన్ చేస్తోంది. దీనికి ప్రతీకారం అనేది పాకిస్తాన్లోనే జరగాలి, వేరే ఎక్కడ వద్దు. ప్రాపర్గా గైడ్ చేసి మరీ పాకిస్తానీ ఆర్మీ పహల్గాం దాడులు చేయించింది. ఇంటర్సెప్షన్స్లో క్లియర్గా పాక్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. 6th రీజన్ ఏంటంటే, 6th రీజన్ ఏమీ లేదు. పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా, పాకిస్తాన్ ఫండింగ్ లేకుండా ఇంత పెద్ద దాడి, ఇంత పెద్ద ఆయుధ సామాగ్రి ఉగ్రవాదుల దగ్గర ఉండదు. అజిత్ దోవల్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ డూ వన్ మోర్ ముంబై యూ విల్ లూజ్ బలోచిస్తాన్ అని. బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా చేసే
సమయం ఆసన్నమైంది. నిర్దాక్ష్యంగా పాకిస్తాన్ను 2 ముక్కలు చేయాలి. పాకిస్తాన్లో సీప్యాక్ రోడ్ కాదు కదా, ఒక బ్రిక్ కూడా కట్టకుండా చేయాలి. అవసరమైతే కొన్ని రోజులు ఉమర్ అబ్దుల్లా ఫ్యామిలీకు రెస్ట్ ఇవ్వండి, కూర్చోబెట్టండి. మళ్ళీ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్ తీసుకురావాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పేల్గాం దాడి తర్వాత కాశ్మీరీ లోకల్స్ క్యాండిల్ లైట్ మార్చ్ చేశారు, బాధపడ్డారు. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఈ లోకల్స్ బాధపడుతుంటే వెనక నుండి ఒక లోకల్ నవ్వుతున్నాడు, బాగా జరిగింది అన్నట్లు నవ్వుతున్నాడు. ఈ లోకల్స్ కావాలనే చేస్తున్నారా లేదా ప్రజల్ని రెచ్చగొడుతున్నారా అనేది అర్థం కావడం లేదు. అక్కడ దాడి జరిగింది, మీ టూరిస్టులపైనే దాడి జరిగింది, మీ బిజినెస్ పైనే దాడి జరిగింది, మీ కడుపు పైనే కొట్టారు. బట్ మీరు వెనక నుండి నవ్వుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక బిజినెస్ మ్యాన్ ఇలాంటి పనులు చేయరు. దయచేసి ఈ నవ్వడాలు, ఈ వెక్కిలి చేష్టలు మానేయండి. ఈరోజు మోడీ గారు, అమిత్ షా గారు క్యాబినెట్ మీటింగ్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్రతీకారం అనేది ఉంటుంది. ఈ ఇష్యూ గురించి పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు. ఇజ్రాయెల్ బెంజమిన్ నేతన్యాహు రంగంలో దిగి ఇది అన్ఫార్చునేట్ అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా అందరూ దీని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఆల్ ఐస్ అండ్ పెహల్గామ్ అని స్టేటస్లు పెట్టరు. బికాజ్ వీళ్ళు సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేస్తారు. మొన్న సుష్మితా సేన్ ఏమన్నది, ఫహద్ ఖాన్ అనే పాకిస్తాన్ యాక్టర్ బాలీవుడ్లో యాక్ట్ చేయాలా, వాళ్లకు ఇక్కడ యాక్ట్ చేపించి వాళ్ళను రిచ్ చేస్తే వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతో ఉగ్రదాడి ఇండియాలో చేయిస్తారు. లాస్ట్ ఇంకొక విషయం, మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును కాశ్మీర్ టూరిజంలో వృధా చేసి అక్కడి లోకల్స్ను రిచ్ చేస్తే అక్కడి లోకల్లో కొంతమంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు. సో మనం కాశ్మీర్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా? దీని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఇండైరెక్ట్గా మన శత్రువులకు ఫండ్ చేస్తున్నామా? దీని గురించి కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్.